హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి అనేది చూపిస్తాను. నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక పీట వేసి పీట మీద జాకెట్ బ్లౌజ్ ఏదైనా కొత్త క్లాత్ వేసి దానిపైన దేవుడి విగ్రహం కింద బియ్యం వేయాలి. బియ్యం మీద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి తులసిమాల బొట్టు, తులసిమాల, ఫ్లవర్సు, ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఫోటో, లేకపోతే పసుపుతో చేసిన ఒక గణపతి పెట్టి పూజ చేయాలి. 7 తమలపాకులు వరుసగా పెట్టాలి. 7 తమలపాకులు వరుసగా పెట్టి ఫ్లవర్స్తో వెంకటేశ్వర స్వామిని డెకరేషన్ చేయాలి. తర్వాత కొబ్బరికాయ, ఫ్లవర్స్, ఫ్రూట్స్, మీరు చేసిన నైవేద్యము అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తమలపాకులకు కూడా కుంకుమ, పసుపు, బొట్టు పెట్టాలి. దీపాల్లో ఆయిల్ వేసి పెట్టాలి. ఒత్తులు కూడా 7 ఒక్కొక్క పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి పెట్టాలి. పిండి ప్రమిదలు చేయాలి. పిండి ప్రమిదలలో 7 ఒత్తులు చేసి దాంట్లో పెట్టాలి. ప్రమిదలకు వెంకన్న 3 గీతలు వెంకన్న నామాలు ఎలా ఉన్నాయో అలా వేయాలి. కందం, కుంకుమ పెట్టి 7 ఒత్తులు చేయాలి. 7 పిండి ప్రమిదలు చేయాలి. 7 పిండి ప్రమిదలు చేసి ఒక్క తమలపాకుల మీద పెట్టాలి. 7 పిండి ప్రమిదల మీద 7 ఒత్తులు, ఒక్క ఒత్తు కాదు 7 ఒత్తులు కలిపి పెట్టాలి ఒక్కొక్క ప్రమిదకి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్న, 5 రకాల ఫ్రూట్స్ తీసుకున్న. అది మీ ఇష్టం, ఎన్ని ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. నేను 7 శనివారాల వ్రతం 7 రోజులు చేస్తారు. ఇది నేను చేసిన లాస్ట్ డే వీడియో చేద్దామని చేశాను. 7 పిండి ప్రమిదలు చేసి అక్కడ పెట్టాను. నేను 5 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను, కానీ నైవేద్యం నేను ఒకటే చేశాను. అది నైవేద్యం అనేది మీ ఇష్టం, ఏది చేస్తారో అది ఒకటే చేశాను నైవేద్యం. ఒత్తులు అందులో చేసి పెట్టాను. 7 ఒత్తులు 7 ప్రమిదల మీద. కలశం ఉన్న వాళ్ళు కలశం కూడా పెట్టుకుంటారు. నేను కలశం ఎప్పుడు పెట్టలేదు కాబట్టి పెట్టలేదు. అది ఆచారం ఉన్న వాళ్ళు కలశం పెడతారు. ఒకటి ముడుపు కడతారు. ఆ ముడుపులో నాణము, ఇంకా ఏవో కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి ఒక ముడుపు కడతారు. ఆ ముడుపు నేను కూడా కట్టినా కానీ వీడియోలో కనిపించట్లేదు అది. తర్వాత 7 ప్రమిదల్లో ఆయిల్ వేసి 7 ఒత్తులు చేసి ప్రమిదలు వేసి తమలపాకుల మీద పెట్టాలి. తర్వాత పూజ ప్రారంభించే కన్నా ముందు దీపం ముట్టించి, నెక్స్ట్ నేను దీపం ముట్టించాను. పిండి ప్రమిదలు చేసే ముందు దాంట్లో పిండి ప్రమిదలలో కలిపేటప్పుడు పాలు తీసుకోవాలి. పాలు, బనానా, బెల్లం కలిపి పిండి ప్రమిదలు చేయాలి. అది చెప్పడం మర్చిపోయాను. మనం ఎలా చేసామన్నాం కాదు, భక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఇలా అలా అని ఏమీ లేదు, నీకు ఎంత తోచినట్టుగా అట్లా చేయాలి. నాకు తోచినట్టుగా నేను చేశాను పూజ. నాకు ఎంత వీలవుతుందో అంత వీలైతే చేశాను. ఇది అది అని ఏమీ లేదు, మీకు ఎంత వీలైతే అంతలో చేయండి. నాకు వీలైనంతగా నేను చేశాను. తర్వాత పూజ కథ చదివాను. కథ బుక్ తెచ్చుకోవాలి, ఫోన్లో ఉంటే ఫోన్లో చూసుకుంటూ కథ చదివాను. నేను చదివేటప్పుడు మా పిల్లలు లేచారు. వాళ్ళు కూడా నా పక్కన కూర్చున్నారు. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను. నేను పూజ కంప్లీట్ అయింది. తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవునికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది నేను చేసిన 7 శనివారాల వ్రతం పూజ. వరుసగా 7 శనివారాలు చేశానండి. మధ్యలో 2 వీక్స్ స్కిప్ అయినా చేసేసాను 7 శనివారాలు. కానీ నేను ఉపవాసం అయితే ఉండలేదు, ఎందుకంటే నేను మొక్కలేదు ఉపవాసం ఉంటా అని. నాకు తోచినట్టుగా నేను ఎలా మొక్కానో అలానే చేశాను. ఫైనల్గా ఇది నేను హారతి ఇచ్చాను. మనసిల సతు మమ నిత్యం